యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఫిబ్రవరి 22, 2026న చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో లింగంపల్లి నరసింహ ఇంట్లో జరిగిన 14,20,000 దొంగతనంలో నిందితుడు మిఖిల్ సన్ రిచర్డ్ను ధర్మోజీగూడెం స్టేజ్ వద్ద పట్టుకున్న పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ దొంగతనంను చేజ్ చేయడానికి స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఫిబ్రవరి 22, 2026న చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో లింగంపల్లి నరసింహ ఇంట్లో జరిగిన 14,20,000 దొంగతనంలో నిందితుడు మిఖిల్ సన్ రిచర్డ్ను ధర్మోజీగూడెం స్టేజ్ వద్ద పట్టుకున్న చౌటుప్పల్ పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ దొంగతనంను చేజ్ చేయడానికి స్పెషల్ టీంను ఏర్పాటు చేశారని చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి తెలిపారు. నిందితుడు మిఖిల్ సన్ రిచర్డ్ను చౌటుప్పల్ మండలంలోని ధర్మోజీగూడెం స్టేజ్ వద్ద పట్టుకున్నామని తెలిపారు. అతని వద్ద నుండి 7 లక్షల నగదు, ఐఫోన్, ల్యాప్టాప్, హుందాయి కారును సీజ్ చేశారు. అతని బ్యాంకులో ఉన్న 2 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టుకున్న టీంను ప్రశంసించి డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, సిఐ మధుసూదన్ రెడ్డి, ఎస్పీలకు, సిబ్బందికి రివార్డులు అందజేశారు. రివార్డ్స్ బాలస్వామి జమదార్, శ్రీనివాసన్ జమదార్ బాగా కష్టపడుతుంది. అంత ఇంతమంది కష్టపడితే శ్రీనివాసన్ గారు ఫస్ట్ లీడ్ తీసుకుని మంచి వర్క్. భరద్వాజ్, భరద్వాజ్, సందీప్, అశోక్, సందీప్, నవీన్ 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 మహేష్. 22 ఫిబ్రవరి 2026 రోజు ఈ లింగంపల్లి నరసింహ మనకు కాటమే కాలనీ దగ్గర అతను మార్నింగ్ వాళ్ళ బిడ్డ దగ్గరికి పోవాలని చెప్పి భార్య ప్లస్ అతను కలిసి ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్ళిపోతారు. హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 11 o'clock వచ్చి చూసుకుంటే వాళ్ళ ఇల్లు హౌస్ బ్రేక్ అయ్యి బీరువాలో ఉన్న ఒక 14,20,000 చేంజ్ మొత్తం కూడా దొంగలించకపోయాడని చెప్పి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. దానిపై మేము పోలీస్ వారు మా కేసు రిజిస్టర్ చేసి మా ప్రియతమని ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సిసిఎస్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ గారు ప్లస్ లోకల్ ఇన్స్పెక్టర్ మన్మధ్ కుమారు, ఇక్కడ ఎస్ఐ యాదగిరి, సిసిఎస్ ఎస్ఐ సైదులు, కుమారస్వామి వీళ్ళందరూ కలిసి బాగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు. అక్కడ మనకు ఛాన్స్ ప్రింట్ వచ్చినాయి. ఛాన్స్ ప్రింట్స్ ప్లస్ అక్కడ ఆ రోజు 2-3 days బాగా డీటెయిల్గా సీసీటీవీస్ ఐడెంటిఫై చేసి ఒక మామూలుగా చిన్న క్లూ తోటి చిన్న కారును ఐడెంటిఫై చేసి ఆ కారును ఐడెంటిఫై చేసిన తర్వాత మనము అసలు వెహికల్స్ ఏమేమి పోయినాయి, ఆ రోజు ఏ టైంలో ఎన్నెన్ని పోయినాయి అని చెప్పి ఆ వెహికల్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి ఫిల్టర్ చేసి ఆ వెహికల్ గోకార్ అనే అతని దగ్గర ఈ నేరస్తుడు మిక్కిలి శ్యామ్ రిచర్డ్ అనే అతను రెంట్కి తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా తీసుకొని పోయి టెక్నాలజీ కూడా ఉపయోగించి అతన్ని ఈ నేరస్తుడు మిక్కిలి శ్యామ్ రిచర్డ్ అలియాస్ వంశీకృష్ణ, ఇతను 43 years ఉంటాయి.
ఇతను మామూలుగా హైదరాబాద్ రాక్ టౌన్ లో ఉంటాడు. రెసిడెంట్ ఆఫ్ అయితే హైదరాబాద్ లో ఉంటాడు. నలంద నగర్, వేటపాలెం, గుంటూరు డిస్టిక్ ఇతను ప్రొఫెషనల్ అఫెండర్. ఈ వంశీకృష్ణ అనే అతను ప్రొఫెషనల్ అఫెండర్. ఇంతవరకు అతను ఒక 60 కేసెస్లలో హౌస్ బ్రేకింగ్ లా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆ 62 కేసెస్ లో హౌస్ బ్రేకింగ్ ఇన్వాల్వ్ అయ్యిండు. అక్టోబర్ మంత్ లో ఖమ్మం పోలీస్ వాళ్ళు కూడా ఓ 20 కేసులలో ఇతను అరెస్ట్ చేసిండ్రు. ఆ రోజు ఇతను అఫెన్స్ డే 2,10,000 రూపీస్ ఏమో బ్యాంక్ లా ఇతను డిపాజిట్ చేసిండు. అఫెన్స్ అయిపోయినాక 2 lakhs అందులో డిపాజిట్ చేసిండు. 2,10,000 ఏమో అకౌంట్ డీటెయిల్ గా ఇది ఫ్రీజ్ చేసినాము. ఆ అమౌంట్ కోర్టులో డిపాజిట్ చేస్తాం. 7 lakhs రూపీస్ ఏమో క్యాష్ డిపాజిట్ చేయాలి. టోటల్ 9,10,000 రూపీస్ రికవరీ. ఇతని దగ్గరికి వెళ్ళి ఒక ఉండాయి కార్ ఏడు ఒక ఉండాయి ఇతని దగ్గరికి వెళ్ళి ఉండాయి కారు ప్లస్ నెట్ క్యాష్ 7 lakhs రూపీస్, బ్యాంక్ అకౌంట్ లో 2,10,000, ఒక ఐఫోన్, ఒక ఒప్పో మొబైల్ ఫోన్, ఒక ల్యాప్టాప్, కెనాన్ కెమెరా విత్ బ్యాటరీ, ఇవన్నీ కూడా ఇతని దగ్గర మేము సీజ్ చేయడం జరిగింది. ఇంతకు ముందు కూడా 60 ఇది మొత్తం కూడా వేరియస్ పోలీస్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి మీకు లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇతని మీద మొత్తం 62 కేసులు ఉన్నాయి. 62 పాత కేసులు ఉన్నాయి. ఇప్పుడైతే ఇది ఒక్క కేసులో మేము డిఫైన్ చేస్తాం. అయితే 22 లక్షలు ఉన్నాయని ఇతను అంటే మామూలుగా 14,20,000 ఇతను తీసుకుపోయినట్లు కొద్దిగా వేరియేషన్ కాంప్లైంట్ ఇట్లా కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. మీరు మిగతా ఖర్చు పెట్టారు ఒక్కడే సింగిల్ ఎప్పుడైతేనే 14,20,000. అయితే సింగిల్ అఫెండర్ ఎక్కడ చేసినా కూడా సింగిల్ అఫెండర్ ఒక్కడే చేస్తాం. బాధ్యతకి రికవర్ అయినాయి maximum. అట్లా ఇంకోటి ఒక అతను తప్పిపోయిండు. ఇతను ఇంకోటి ఇదొకటి ఇతను